ఒకప్పుడు బడి చదువులంటే బట్టి చదువులు అన్నట్టే ఉండే. అదే ఇప్పుడు బడి చదువులు ఏ రేంజ్కి ఎదిగినాయి. పాఠాలు ఇంటలేరు ఇప్పటి పుల్లగాన్లు. పాఠంలో రాసున్న దాన్ని కండ్ల ముంగట చూస్తాండ్రు. అవసరమైతే అప్పటికప్పుడు చేతులతోటి ఎత్తాండ్రు. కొన్ని బల్లలనైతే రోబోటిక్స్ అసొంటి చదువులు సాగుతున్నాయి. అట్లనే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారు నడిపే గీ బడిల సుతం. పాఠాలు ఇంటే కాదు, పాఠాలు ఇనుకుంటేనే అప్పటికప్పుడు కళ్ళతోటి దాని లెక్కేందో కండ్లార చూస్తేనే మంచిగా గుర్తుంటది, నెత్తికి జప్పు నెక్కుతుంది, చదువుల సారం తెలిసి పిల్లలకు తెలివి పెరుగుతుంది, దునియాతోటి పోటీ పడతారు. అందుకే నకరేకలు ఉద్దీపన బల్లే ఇంగ్లీష్ చదువులతోటి అన్నట్టుగా ఏఐ రోబోటిక్స్ అసొంటి చదువులు కూడా చెప్తున్నారు సార్లు. ఇక పిల్లలకు బొమ్మలంటే మస్తు పాయిరమేనాయే. బొమ్మల సొంటి వస్తువులు ముంగట పెట్టి రోబోటిక్స్ గురించి చెప్తా అంటే ఈయనకుంటుంటారా? మస్తు శ్రద్ధ పెట్టి వింటున్నారు. అంతేకాదు give me power. Okay, so this gearbox will say that it will give the power to gear will have how much amount of power. గేర్ బాక్స్ కిట్లతోటి రోబో కార్ తయారు చేసి గేర్లు ఎట్లా పనిచేస్తున్నాయన్నది పిల్లలే స్వయంగా చేతులతోటి చేసి చూపెట్టిర్రు. సెంటర్ సర్కారోళ్ళు కొత్తగా తెచ్చిన చదువుల విధానంలో గిదే ఉన్నదట. అంటే పాఠాలు చెప్పుకుంటా ఓవుడు కాదు, పాఠంలో రాసున్నదే చేసే చూపెట్టాలి, పిల్లల చేతనే చేయించాలన్నట్టు. దాన్నే నకరేకలు ఉద్దీపన బల్లే అమల్లోకి తెచ్చిర్రు. ఇక దీని గురించి బడి పెద్దసారి ఏమంటాండో ఈనుండ్రి. అడ్వాన్స్గా శాస్త్ర సాంకేతిక నైపుణ్యం కలిగే రకంగా ఏఐ టెక్నాలజీని కూడా మేము నేర్పిస్తున్నాం. గత ఈ అకాడమిక్ ఇయర్లో 7 months నుంచి వెళ్ళి ఇలాంటి టెక్నాలజీ పిల్లవాళ్ళకి భవిష్యత్తులో చాలా అవసరపడుతుంది. కాబట్టి మేము ఈ యొక్క ట్రైనింగ్ అనేది మొదలు టీచర్లకు ఇచ్చాం, ఇప్పుడు పిల్లలకు కూడా ఇస్తా ఉన్నాం. ఇప్పటికిది మొదలేనట. ఇంకిన్ని రోబోటిక్స్ ప్రాజెక్టులను శాల్ చేస్తారట బల్లే. గొప్ప ముచ్చటే. ఇక మరి ఇంత గొప్ప చదువులు నేర్చుకుంటున్న పిల్లల మాటేందో అది కూడా అయినుండ్రి. నా పేరు బీపూన, నేను వివిఎం ఉద్దీపన స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాను. మనకి ఇక్కడ ఏఐ రోబోటిక్స్ గురించి క్లాస్ చాలా మంచిగా చెప్తున్నారు. 7 months నుంచి ప్రైవేట్ స్కూల్లో కన్నా ఇక్కడ చాలా బెటర్గా చెప్తున్నారు. అందుకనే మేము నేర్చుకోవడానికి ఇంకా ఆసక్తి చూపిస్తామని చెప్తున్నాం. ఇక ఈ బడి గురించి చాలా చెప్పుకోవాలుల్లా. దునియాతోటి పోటీ పడి చదువులు చెప్తున్నా కూడా ఫీజు రూపాయే ఈడా. ఎమ్మెల్యే వీరేశం సార్ చేయంగా పాద పిల్లలకు దొరుకుతుంది ఇసొంటి చదువు. అంతేకాదుల్లో ఉచిత తిండి కూడా పెడతారీడా. యోగా, కరాటే, ఆటపాటలు అన్నీ నేర్పుతున్నారు. అందుకే ఇసొంటి చదువులు తెలంగాణ మొత్తం ఉంటే ఎంత మంచిగుంటుందోనని అనుకుంటున్నారు ఇప్పుడు ఈ బడి ముచ్చటెరకైన తల్లిదండ్రులు. మరి ఆ రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి. ఈ నడుమ శాన సర్కారు బళ్ళు సమస్యలకు నిలయాలన్నట్టే తయారైతున్నాయి. తిండికి తిప్పలే, చదువులకు తిప్పలే, ఆఖరికి ఏం బుగులు లేకుండా క్లాస్ రూమ్లో కూసుందామన్నా బుగులే. ఎప్పుడేడా పెచ్చులూడి మీద పడితేయోనని అట్లున్నది కొన్ని బళ్ళల్లో పరిస్థితి. ఇక అన్ని తీళ్ళ సౌలతులుంటే సార్లు చక్కగా లేక పిల్లల చదువులు ముంగట పడతలేవు. కానీ ఈ సర్కారు బడి సారు మాత్రం చదువులే కాదు, పిల్లలకు అన్ని తీళ్ళ విషయాల మీద అవగాహన ఎత్తున్నాడు. ఆ సారు ఎత్తున పనులు చూస్తే మీరు కూడా సూపర్ అంటారు పక్కా. వారెవ్వా, ఈ వీడియో చూస్తుంటే నిజంగా ఎన్నికలు జరిగినట్టే అనిపిస్తున్నది కదా. ఎన్నికల సంఘం ఎన్నికలను ఎట్లయితే పెడతదో అదే తరికలో ఎన్నికలు పెట్టిర్రి బల్లే. ఎన్నికలు పెట్టే అధికారులు పిల్లలే, ఓట్లేసింది పిల్లలే, బందోబస్తు చేసింది కూడా పిల్లలే. ఎన్నికల తంతు మొత్తం విద్యార్థులతోనే పూర్తి చేయించి అసలు మన దేశంలో ఎన్నికలు ఎట్లా జరుగుతాయో ఓటు హక్కు రాకముందే వాళ్ళందరికీ తెలిసినట్టు చేసిర్రు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మరికాల కొత్తూరు సర్కార్ బల్లె జరిగింది మాక్ ఎన్నికల కార్యక్రమం. ఈ బల్లె చదువు చెప్పే కాపుల విజయ్ సార్ కు అందరు సార్ల తీరు పుస్తకాలున్న పాఠాలు చెప్పి ఊకుండ బుద్ధి కాదట. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే తరికలా వాళ్ళ భాగస్వామ్యంతోనే ఎప్పుడు అలవాటట. అట్లా రోజుకో తీరు పిల్లలు ఖుషి అయ్యేటట్టు ఇటు పాఠాలు చెప్పుకుంటేనే అటు సామాజిక విషయాల మీద కూడా అవగాహన కల్పిస్తున్నాడు. ఇండియన్ కరెన్సీ అండ్ మోమెంట్స్ 10 rupees note Konark Sun Temple in Odisha, 20 rupees note Ellora Caves in Maharashtra, 50 rupees note Khaki Charet in Karnataka, 100 rupees note Rani Ki Vav in Gujarat. ఇట్లా ఏసుట్లనే విద్యార్థులు ఒక్కరోజు కూడా తప్పియకుండా బడికి వస్తున్నారట. ఇక చదువు కూడా పాత పద్ధతులనే కాకుండా కచిక పదాలు లేదా భ్రమక పదాలు, ఎటు నుంచి చదివినా ఒకేలా వచ్చే పదాలు కచిక పదాలు లేదా భ్రమక పదాలు. పూలుపు పూలుపు కూలుకు కూలుకు, వికట కవి త్రినేత్రి త్రినేత్రి. పిల్లలకు నేర్చుకోవాలనే ఉత్సాహం పెరిగేటట్టు, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన కలిగేటట్టు కొత్త పద్ధతులలో చదువు చెప్తున్నాడు ఈ సారు. ఆఖరుకు లగ్గం కారట్లను సుతం విడిచిపెట్టకుండా వాటిని చదివిపిచ్చి తెలుగు మీద పట్టు సంపాదించే ఇకమతి చేసిండు. అట్లని ఒక చదువులకే పరిమితం కాలేదు, కనుమరుగైపోతున్న వెనుకటి ఆటలను సుతం పిల్లలతోని కలిసి ఆడుకుంటా వాళ్ళని ఖుషి చేస్తున్నాడు.
తీసుకున్న జీతానికి చెప్పాల్సిన చదువులే చక్కగా ఎప్పని సార్లను బొచ్చడి మందినే చూసినాం. కానీ ఈ విజయ్ సారు మాత్రం పుస్తకాలు ఉన్న చదివే కాదు, లోకం మీద జరిగే ఎన్నో ముచ్చట్లను అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు ఆటపాటలతోనే పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. చెప్పుడే కాదు, వాళ్ళతోని కలిసి ఇట్లా ఆటలు కూడా ఆడుతున్నాడు, పాటలు కూడా వాడుతున్నాడు. సరదాగా చదువు చెప్పుకుంటా పిల్లలకు చదువు మీద ఇష్టం పెంచుతున్నాడు. ఇక కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ తీరుగానైతే పండుగలను పబ్బాలను జరుపుతారో అదే తరికలా వాళ్ళతోని కలిసి పండుగలు జరుపుకుంటా అన్నిట్లో భాగస్వామ్యం చేస్తున్నాడు విద్యార్థులను. ఇక ఈ సారు పిల్లలు చేసిన వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అబ్బా గిసొంటి సారు మా ఊరి బయలే ఉంటే మంచిగుండని ఆ వీడియోలు చూసిన పిల్లల తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు కావచ్చు. మరి గింత బ్రహ్మాండంగా పిల్లలను ఆడించుకుంటా పాడించుకుంటా చదువు చెప్పినాక ఎవరైనా గట్లనకుంటే ఇంకెట్లా అంటారు చెప్పుండ్రి. మరిగా ఈ సారును మన జోర్దార్ వార్తల తరపున కూడా తారీఫ్ చేసుకుంటా కడమ సర్కారు బల్ల సార్లు కూడా ఇట్లనే పిల్లలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని, సర్కారు కూడా ఇసొంటి సార్లను గుర్తించి వాళ్ళకి అన్ని తీర్ల సవలతులు చేయాలని కోరుకుంటున్నాం. కార్తీక మాసంలో మొదలైన అయ్యప్ప మాలలు, మార్గశిర మాసంలో జోరందుకున్నాయి పడి పూజలు. ఇప్పుడు ఏడ చూసినా నల్ల బట్టలు వేసుకున్న స్వాములే, ఎరిమేలి వాసునికి పూజలే. అయ్యప్ప స్వాములంతా అంగరంగ వైభవంగా పండుగ లెక్క చేస్తున్నారు పడి పూజలు. గీడ కూడా ఓ అయ్యప్ప స్వామి పడి పూజకు తోటి స్వాములను పిలిచి భిక్ష పెట్టిండు. అయితే పిలవకపోయినచ్చి భిక్ష స్వీకరించిండో అతిథి. పారి మరి ఆ ముచ్చటేందో పూరాగా చూద్దాం. వారెవ్వా, అయ్యప్ప సాముల భిక్షల కొండెంగ అతిథి ఎవలో గాని అప్పడాలు మంచిగా గాల్చినట్టున్నారు. ముద్దుగా కూసోని కర్రకర్రలాడిస్తున్నది దౌడకేసి. భిక్షకు పిలిచిన సామింటోళ్ళు భిక్షకచ్చిన స్వాములకు తీరొక్క తీల్ర వంటకాలు వడ్డిస్తున్నా అప్పడాన్ని ఇడిచిపెట్టలే కొండెంగ. నాకు అప్పడమే కావాలన్నట్టు ఉడిచినా కొద్దీ అప్పడాలనే ఆవురావురని ఆరగించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్నంలుండే శ్రీకాంత్ యాదవ్ అయ్యప్ప స్వామి పడిపూజ పెట్టుకుంటే అగో ఆళ్ళింటికాడ జరిగింది గిట్లా. మరి తొలుత పూజ జరిగేటప్పుడే వచ్చిందో లేకుంటే అటెంక భిక్షశాలైనాక ప్రత్యక్షమైందో తెలియదు గాని స్వాములు భిక్ష చేత్తా అంటే ఎదురుంగా కూసున్నది. ఇక కూసోంగనే దానికి చిన్న ప్లేట్ ఏం సరిపోతదని అన్నం బేసనే ముంగట పెట్టిండ్రు. కాని అన్నమంతా కమ్మగా అనిపించలేదో ఎట్లనో అన్నం ఇడిచిపెట్టి అప్పడాలకే సూటి పెట్టి గవ్వే ఎక్కువ నమిలింది. అది కూడా స్వాములు తిన్నంతసేపు ఆ నుంచి లేత్తోట్లు. స్వాములు భిక్ష చేసినంతసేపు కొండెంగ కూడా తినుకుంటనే కూసున్నది. అందుకే ఇక అయ్యప్ప స్వామి ఇట్లా కొండెంగ రూపంలోకచ్చి మమ్మల కరుణించిండని మస్తు సంబురపడ్డరు భిక్ష పెట్టిన స్వామింటోళ్ళు. భిక్ష చేయడానికి వచ్చిన అయ్యప్ప స్వాములు నిజమే దేవుడు లేంది ఎండ్లా ఇందుగలడు అందులేడన్నట్టు అన్నిట్లున్న భగవంతుడు కొండెంగల ఉండకుండుంటాడా? తప్పకుంటాడు. ఆ రకంగా చూస్తే ఈ అయ్యప్ప స్వామి ఇంటోళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో గదా అని అనవట్టిండ్రు. ఈ కొండెంగ భిక్ష చేసిన ఇచ్చంత్రం చూసినా అక్కడికి వచ్చినోళ్ళు. జోర్దార్ వార్తల్లో వచ్చిన బ్రేక్ తీసుకుంటుల్లా. కడుపు ముచ్చట్లని చెప్పుకోవాలి కాబట్టి దబ్బున్నే వచ్చేస్తా. ఆ పబ్లిక్ ఎప్పట్లెక్కనే ఇప్పుడు మా రాముల తాతని పిలిచే యాళ్ళ కాబట్టి మరి పెద్ద మనిషి ఏమిగురం ముంగటేసుకుని అరుచుకుందాం పాండ్రుల్లా. ఇక అందరు వచ్చినట్టేనా? ఇంకేమైనా చిన్న చితక పార్టీలో ఉంటే ఫోన్ చేసి రప్పించుకోరు. మళ్ళీ ఇక లేని పంచాయతీలు అద్దు ఊళ్ళే. సరే సరే, ఇక అందరూ మంచిగా నువ్వు ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషులు అందరూ కలిసి నాకు ఈ ముచ్చట్ను తీర్మానం చేసి నాకు ఈ పంచాయతీని అంతా అప్పచెప్పిళ్ళు. ఈ ముచ్చట ఏంటంటే మీరు మంచిగా శ్రద్ధగా విని నేను చెప్పినట్టు మీరు మెదులుకునే ప్రయత్నం చేయరు. ఇంకా ముచ్చట ఏంటంటే అసలు లెక్కకైతే దీన్ని మన గ్రామ పంచాయతీ కాడ జనాల నడవ పెడదామని అన్నారు. కానీ ఇక నేనే వద్దు దమ్మున టీవీలలో పేపర్లో కనుక చూసినట్లంటే ముచ్చట అంతా పెంట్ అవుతుంది. మళ్ళీ అట్లా కాక 10 మందిలో పావు సావన్నట్టు అవుతుంది. లేని పంచాయతీగా అంతా వాళ్ళు వీళ్ళు ఇదంతా వీళ్ళు ఎందుకు, అందుకైతే సాటుగా పెట్టుకున్నాం. ఇక మీరైతే ఇక రెడీ కదా, మీకైతే సమ్మతం. ఇక మీ పార్టీలకు మీరే ఇక సర్ది చెప్పుకోవాలి. సరే సరే సరే, ఇక మొదలు పెడతా. ఇక ఇంతకా పెంటేందో జల్దిన చెప్పయ్యా, నువ్వు నానబెట్టకు. మన ఊళ్ళో ఉన్న 3 పార్టీలకు పెద్ద మనుషులు మీరు ముగ్గురే కాబట్టి, మళ్ళీ అట్లా కాక మన ఊళ్ళో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న మనుషులు ముగ్గురు మీరే కాబట్టి ఇక ఇప్పుడు నేను ముచ్చట చెప్పినాక మీ దమ్మేందో చూయించుకోవాలి. సరేనా? ఓకే. కొంపదీసి వల్ల కలబడే పోటీ గిట్ల పెట్టి గెలిచిన వాళ్ళకే సర్పంచ్ పదవి గిట్ల ఇస్తున్నారానే? సురేందర్, మన గ్రామ పంచాయతీ పెద్దలందరూ మన ఊరి సర్పంచ్ పదవికి 10 లక్షల రూపాయలను తీర్మానం చేసిర్రు. దానికి మించి మీ ముగ్గురితల్లో ఎవరైతే పాట పాడతారో వాళ్లకు సర్పంచ్ పదవి దక్కుతుంది. సరే కదా? ఇక నేను పాట మొదలు పెడతాను. గ్రామ పంచాయతీ వారి మన సర్పంచ్ పదవి పాట 10 లక్షలు. ఓ అన్నాలంలో మనువాడ ముసలోడా,
ఓట్లు పెట్టి ఎన్నుకోవాల్సిన సర్పంచ్ పదవిని ఇట్లా వేలం పాట పెట్టి అమ్ముకుంటున్నారు. ఇది న్యాయమేనా? 10 లక్షలు అవి జర చెప్పు సైసుర్రా మా జరికాల దాంతో ఒక ముచ్చట చెప్పినాక మళ్ళీ పాట పెట్టుకుందాం. ఈయన తక్కువదానా ఇక్కడికి వచ్చి ఇత్తులు కథకాలి ఏం గోలిస్తానని నీకేం పనులు చెప్పు. ఈ పెద్దలు మాట్లాడుకునే ముచ్చట కాడ నీ వార్తలేవో నువ్వు చదువుకో, నీ కరం తక్కువ మొక్కలే చెప్పు. 10 లక్షలు 10 లక్షలు 11 లక్షలు కేదార్ సేటు పాట 11 లక్షలు 11 లక్షలు 11 లక్షలు 11 లక్షలు. డబ్బున్నోళ్ళ ఇట్లా సర్పంచ్ పదవిని వేలమేసి కొనుక్కుంటే డబ్బు లేని నిజాయితీ పరులు ఈ పదవులను పొందే అవకాశమే లేకుండా అవుతున్నది. ముసలోడా నీయాసంటోళ్ళు ఏయబట్టి 12 లక్షలు ఎంకన్న పాట 12 లక్షలు 12 లక్షలు. యా సురేందర్ 13 లక్షలు నా ఇగో ఇది లెక్క. సురేందర్ పాట 13 లక్షలు 13 లక్షలు 13 లక్షలు. అసలు సర్పంచ్ పదవి అంటే అంగట్ల ఆట బొమ్మ అనుకుంటున్నారా ముసలోడా? ఇట్లా వేలం పాట వేసి కొనుక్కునేందుకు అరే ఏమైందే సర్పంచ్ పదవి అంటే వచ్చి ఆట బొమ్మ అనుకుంటానా? అంగట్ల సరుకులు కదా బేరం చేసినట్టు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు బేరం చేసినట్టు 50,000 10,000 20,000 అని బేరం చేస్తాను. పాట వాడిందంటే 5-6 లక్షలు ఇట్లా పెంచుకుంటూ పోతా ఉండాలి. అరే అధికారం వచ్చేది నుంచి 5 ఏళ్ళు ఊళ్ళ మీద ఆడిందే ఆట పాడిందే పాట కాదా? మంచిగా ఎంత అంటే అంత కమాయించవచ్చు. పాడు కేదార్ నువ్వు పాడు. 50,000 కేదారి ఏం పాట పాడతానవే? అధికార పార్టీ మనిషివై ఉండి గిత 20, 50, 30 వాడుకుంటూ పోతేనే అవుతారా? ఇంకా 3 ఏళ్ళ గడువున్నది గచ్చ పాడు. 1 లక్ష రూపాయలు ఇది 14 లక్షలు. కేదార్ సేటు పాట 14 లక్షలు 14 లక్షలు. కేదార్ సేటు పాట 14 లక్షలు. అరే నీ అవ్వ వాళ్ళ చేయిపాటి అధికారంలో ఉన్నంత మాత్రాన 14 లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొనుక్కుంటే అట ఇంకా అన్న ఎట్లా సంపాదించుకుంటాడే? అవన్నీ ముచ్చట్లు నీకు తెలివే పోరి. నీ వార్తలేవో నువ్వు చదువుకో. ఇక్కడికి వచ్చి ఊరికే వసపిట్టగా వదిలినట్టు కయ్యర వదిరకు అలక తక్కువదానా ఏమో ఈడికి వచ్చి ఏమో ముచ్చట్లు చెప్తాను. ఇంకా నీ పాట ఏది? నువ్వు చప్పుడు చేయకుంటే అట్లే ఉంటావు అనే చెప్పు. ఏంది నీ పాట? 14 లక్షలు కేదార్ సేటు పాట నీదెంత? ఇంకో 50,000 వేసుకో. ఏందో ఇంకన్నా ఏం బాడు ఈ పాట? ఇప్పుడు చేయి పార్టీ అధికారంలో ఉన్నా కూడా 3 ఏళ్ల తర్వాత దబ్బున పుసుక్కున్న మీ కారు పార్టీ అధికారంలో కత్తది కావచ్చు. 2 ఏళ్ళు చాలదా అనే? ఊళ్ళో నువ్వు దున్నుకున్నంత దున్నుడు. నువ్వు గట్టిగా సంపాదించాలనుకుంటే 1 సంవత్సరం చాలు. పాడు గచ్చ వాడు. అట్లయితే నా పాట 15 లక్షలు. గిది మొగోని పాట అంటే. ఎంకన్న పాట 15 లక్షలు. ఎంకన్న పాట 15 లక్షలు. యాంద సురేందర్ ఎంకన్న పాట 15 లక్షలు వాడిను సర్పంచ్ పదవి పోతే ఆయనకే పోతుంది. యాంది ఎంకన్న పాట 15 లక్షలు. ఇప్పుడు ఈ పువ్వు పార్టీ పెద్ద మనిషికి ఏదో ఒకటి చెప్తావు కదా బోకర్ ముచ్చట చెప్పరాదు ముసలోడా? అరే ఏందే సురేందర్ గంత దీర్ఘంగా ఆలోచిస్తావేంటి? వాళ్ళు ఎంత హుషారు మీద పాట పాడతానులే. నువ్వు అసలు వేలం పాటలు ఉన్నావా ఎటన్నా వీకినావా అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఇక్కడ ఊపు కమలం పువ్వు తోపని అందరూ అంటే నువ్వు పాట పాడమంటే గంటగణం తిరుగుతాను ఏందే? 20 గుంటలు అమ్ముడు పోయినా మంచిదే. 20 లక్షలకు సర్పంచ్ పదవి సంపాదించుకుంటే అవుతుంది నీకు. అరే సెంట్రల్ సర్కారు మన ఊరికి ఇచ్చే నిధులు చాలే. నువ్వు 2 ఏళ్ళ వచ్చిన సంపాదిస్తావు 20 లక్షలు. అర్థం అవుతలేదు నీకు? తాత నాకు ముచ్చట చెప్పే. ఇప్పుడు వీళ్ళు ఇన్ని లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొనుక్కుంటున్నారు కదా, తర్వాత ఊరికొచ్చే నిధులను ఊరి కోసమే ఖర్చు చేస్తారని గ్యారెంటీ ఏందే? గ్యారంటీగా జనాల ఓట్లతోటి గెలిచిన లీడర్లు గ్యారంటీగా పనులు చేస్తానులా. ఇక గివిలనేవాడు కానివ్వండి చెప్పు. ఆ నిధులేనన్నా పోని వీళ్ళేమన్నా కానీ 5 ఏళ్ళకు వచ్చే ఛాన్స్ ఎందుకు ఇడిచి పెడతాం చెప్పు? పస్తారు పిండి నాటు పిండి వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాం. యాంది ఆ బొమ్మలు కూర్చున్నట్టు అట్లనే కూర్చుంటాళ్ళు. అరే అసలు మీకు సర్పంచ్ పదవి మీద మోజున్నదా లేదా? పాట వాడితే 10, 5 పెంచుకుంటూ పోవాలి. 20, 25 లక్షలు కావాలి. అట్లా అయితేనే పదవిని ఇడిచిపెడతాం. లేకుంటే అంటాం రా శివరెడ్డి. రేవు తెలుతలే పాడు తెలుతలే మీకు. ఓ అన్నలు మా ముసలోడు మిమ్మల్ని గట్లనే రెచ్చగొట్టి మిమ్మల్ని నిలువుతా ఉంచుతాడు. సప్పుడు చేయక ఓట్లకు పోయి ప్రజాక్షేత్రంలో చూసుకోపోండ్రి. ఎవరివా నువ్వు? మా ఊరికి వచ్చి ఆమెదాన్ని నాశనం చేద్దామని చూస్తాను. అయింది అలక తక్కువదానా? మీరు దాని ముచ్చట్లు పట్టుకొని ఓట్లకు పోయారు అనుకో బుడ్డ మునుగుతారు. అరే అట్లా కాదా? మన ఊళ్ళో మొత్తం 1400 ఓట్లు ఉన్నాయా? మీరు ఎట్లా కాదన్నా ఓటుకో 1000 రూపాయల చొప్పున 1000 మందికి పంచినా కూడా ఎంత అవుతాయా? 10 లక్షలు. 10 లక్షలు అవుతాయి. ఇక తాగుడుకు తినుడుకు మెడలలో తువ్వాలలకు వానికంటే వీనికంటే ఆ ఖర్చు అంటే ఈ ఖర్చు అంటే అవి ఇవి అన్ని కలిపి తడిసి మోపెడు అవుతాయి. ఇక మళ్ళీ ఇంకో ముచ్చట, మీరు వాళ్ళ ఇళ్ళలో ఓవుడు గదవలు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు వాళ్ళ ముడ్లు కడుగుడు మూతులు తుడుచుడు బట్టలు ఉతుకుడు వాకిలు తుడుచుడు ఇవన్నీ తప్పుతాయి. అరే నేను చెప్పింది నీ కూసిన కానీ కూలి గిట్టించుకోరే సర్పంచ్ పదవిని దక్కించుకోరే అంటే ఏందో నిలుగుతాను తినుకుతాను లేదా? పాట వాడాలి సర్పంచ్ పదవి కావాలంటే. ఏలం పాట వేసాం ఇంకా మన ఊళ్ళో అదృష్టం అనుకోవాలి. మీ ముగ్గురు అదృష్టం అనుకోవాలి. అన్నలు మీరు ముగ్గురు నిజాయితీ పరులే అయితే మీరు ముగ్గురు 1 రూపాయి వంచకుండా పోటీ చేయండ్రే.
ఊరికి ఏం చేద్దాం అనుకుంటుర్రో జనాలకు చెప్పుండ్రి. మీ నీతి నిజాయితీ మంచితనాన్ని ఇట్లనన్నా చూపించుకోండ్రే. తాత ఒక్క నిమిషం టైం మాకు, మేము పక్కకు పోయి మాట్లాడుకొని వస్తాం. ఒక్క నిమిషం కాదు, ఒక్క రోజు టైం తీసుకోరు. కాకపోతే ఏంటంటే మీరు మంచిగా నిర్ణయించుకోరా. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగో, మన ఊళ్ళో ఎవ్వలకు లేని అదృష్టం వచ్చింది మీకు. అది నిర్ణయించుకొని రారు మీరు. పోరి ఆడికి పోయి మాట్లాడుకొని రా. పోరి అరే వీళ్ళు ఏంద్రా, మనం గింత మంచి ఛాన్స్ ఇస్తే అసలు పట్టించుకుంటారు శరాలు. ఈ ముసలోడు మనల్ని అట్నో ఇట్నో ఎగేసి బుడ్డ ముంచేటట్టున్నావు. ఆ చెల్ల చెప్పినట్టు మనం ముగ్గురం ఎలక్షన్లకే పోదాం. మన ముగ్గురిట్లో లెవెల్ మంచి వాళ్ళు అయితే వాళ్ళకి ఓట్లు పడతాయి, ఆ ఎలక్షన్లకే పోదాం. గింతసేపు ముచ్చట్లు పెడతాను లేవురా వీళ్ళు. ఏం సంగతి, ఏం నిర్ణయం చేసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు మరి అడిగి పోయి చెప్పారు. తాత ఈ వేలం పాట మేము పాడం, పోయి జనాలనే తెలుసుకుంటాం. అబ్బా అన్నలు, ఇగో ఇప్పుడు మీరు అసలైన ప్రజాప్రతినిధులు అనిపించుకున్నారే. మీ ముగ్గురిట్లా ఎవ్వలోడినా ఎవ్వలు గెలిచినా పైసా వంచకుండా నీతిగా పోటీ చేసిన లీడర్గా నిలిచిపోతారు. గజవతో చెప్పిన మాటలు పట్టుకొని నా మాటనే ధిక్కరిస్తారా? ఏం మనుషులే మీరు? కొద్దిగా సిగ్గుచడం లేదు మీకు? పెద్ద మనిషి అంటే గౌరవం లేదా? ఇవన్నీ ఏం చెప్పదు. అసలు ఆఖరి ధరలో వాడిన ఎవరు 15 లక్షల రూపాయలు నువ్వే. ఆ 15 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు సర్పంచ్ పదవి తీసుకో. ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో మక్కులు సాప్ అవుతాయి. పెద్ద మనుషులు ఊరి జనాల వద్ద నిర్ణయం చేసినాం. గుసగుసలాడి ఇప్పుడేమో నాకు చెప్తా లేదా? ముసలాడా, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదా? ఈ సర్పంచ్ ఎలక్షన్లకు వేలం పాట ఎందుకు పెట్టావు నువ్వు? ఎవరు వేరా నువ్వెంత నీ బతికెంతరా? నువ్వు నాకు ఎదిరించాల్సిన అయిందా? ఈ సాప్ అయిందా? చూసిల్లు కదా పబ్లిక్. ఇగో ఇట్లా సర్పంచ్ పదవుల కోసానికి ఏలం పాటలు పెడదామనుకునేటోళ్లకు మీరు నిజాయితీగా పోటీ చేసి గెలిచి దిమ్మ తిరిగే సమాధానం ఇయ్యండ్రి. అంతేగాని అంగట్ల సరుకు లెక్క సర్పంచ్ పదవిని వనుకోకుండ్రి. అట్లనే పోటీ చేసే అభ్యర్థులంతా కూడా పైసలు వంచకుంటేనే గెలిచి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఇక ఓటర్లు కూడా అందిన కాడికి దంచుకుందామనే తరీకల అభ్యర్థుల దగ్గరికించి ఓటుకు నోటు తీసుకోకుండా ఓటేయండ్రి. గెలిచినాక మీ ఊరికి కావాల్సిన పనులన్నీ చేయించుకోండి. సరేనా? నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అనంటే నీళ్ళెప్పటికీ వంపున్న దిక్కే పోతాయి. నిజాన్ని నిరూపించలేనప్పుడు దేవునికే తెలుస్తుందని అంటారు. సూర్యుడు తూర్పు దిక్కే ఉదయిస్తాడు, పడమటనే అస్తమిస్తాడు. అవన్నీ భూమి ఉన్నంత కాలం ఏం మారే. కానీ గీడ మాత్రం అట్లా కాదుల్లా. నీరు పల్లమెరుగు అన్నదాన్ని మార్చి రాసుకోవాల్సి వచ్చిందేనుల్లా. అగో గట్లెట్లా అంటారా? మీ కళ్ళతోని మీరే చూసి తరించుండ్రి. ఓష్ని ఇచ్చంత్రం సల్లగుండా ఇదెక్కడి పర్షాను, అంత ఉల్టా పాల్టున్నది కదా కథ. నీళ్ళెప్పుడైనా వంపున్న దిక్కే పోతాయి. నీళ్ళల్లా అలకటిదేదన్నేస్తే తేలుకుంటా వంపున్న దిక్కే నీళ్లతోనట్టుగా పోతది. కాని గీడ నీళ్ల కాలువల గీ అన్న కాగితం ముక్కెయ్యంగానే ఉల్టా కిందికి పోవాల్సింది మీదికి పోతున్నది. సుడిగాలులు లేచిన కాడ భూమి మీది నీళ్లు మొగులు మీది కురికినట్టే ఏం గాలి నీళ్ళ మోటార్లు లేకుంటేనే మీదికి పోతున్నాయి నీళ్లు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సర్గుజా జిల్లా మైన్ పాట్ కాడ కానొచ్చిందుల్లా ఈ ఇచ్చంత్రం. ఇదైతే ఎప్పటిసుందో ఉన్నదట గాని ఇప్పుడు రీళ్లు వేసుకుంటా ఇంటర్నెట్ల దిప్పేటాలకు ఈ నీళ్ల ప్రవాహం కంటే స్పీడ్ గా మస్తు వైరల్ గా వచ్చింది వీడియో. ఉల్టా పల్టా నీళ్లు పోతున్నాయని జనాలు తండోపతండాలుగా తరలస్తున్నారని ఆ జాగకు ఉల్టా పాని అని హిందీలో పేరు పెట్టి టూరిస్టు జాగని వేసిండ్రు. ఇక ఈ యంత్రాన్ని సెల్ ఫోన్ కెమెరాలల్లో బంధించుకుంటా కోట్ల వ్యూస్ లక్షల లైకులతోని సోషల్ మీడియాను దుమ్ము దులుపుతున్నారు. ఇసొంటి మన తాన 5 ఉన్నాయట. గురుత్వాకర్షణ కంటే ఎక్కువ బలం ఉన్నది మీదికి గుంజటాలకు ఇట్లా అవుతున్నదని సైంటిస్టులు అంటున్నారు. కానీ ఈ సోషల్ మీడియా జమానాల సృష్టికి వ్యతిరేకంగా ఏదిగా నచ్చినా అది ఇచ్చంత్రమే. రీల్స్ కు మంచి స్టఫ్ లెక్క అన్నట్టు. జనాలు మీకు కూడా రీల్స్ తీసుకోబుద్దైతే ఆల్షం ఎందుకు కానీండ్రిగా. ఈ కోతులు సల్లగుండా ఉన్న కాడుంటలేవుల్లా. పట్నాలు పల్లెలని తేడా ఏం చూపెడతలేవు. మనుషులు ఫారెస్ట్ జంగళ్లను టూరిస్టు లెక్క మకాం పెడితే కాంక్రీట్ జంగళ్లను కోతులు కబ్జా పెడుతున్నాయి. ఊర్ల మీద ఇండ్లల్లో జొర్రి బువ్వ పప్పులు ఉప్పులెత్తుకపోతున్నాయి. కాదని అడ్డం తిరిగినోళ్లను అడ్డంగా కొరికి పారెత్తున్నాయి. దుకాణాల మీద పడి అంగడంగడి ఎత్తున్నాయి. ఇవన్నీ చాలయన్నట్టు మనుషులు మహాప్రియంగా సేవించే చెట్ల పానీయాన్ని కూడా ఇడిచిపెట్టకుండా వానరం ఎంత అంగడంగడి చేసిందో చూడుండ్రి.
ఏఐ టెక్నాలజీ వచ్చి సాఫ్ట్వేర్లో కొంప ముంచినట్టు ఈ వానరం గౌడన్నల కడుపు మీద కొట్టేటట్టే కొడుతున్నది కదా. చేతుల కత్తి లేదు, జబ్బలకు మేకు లేదు, కాళ్లకు గుయ్యి లేదు, నడుముకు ముత్తాదు లేదు, వెనకాల కుండలేదు. యుద్ధానికి అస్త్రాలు లేకుంటేనే పోయింది కదా వానరం. కళ్ళువారే కాడికెక్కి మస్తుగా తిప్పలబడ్డది. కత్తుంటే గీసుగావచ్చు గాని సన్న సన్నగా అప్పుడే పడుతున్న కళ్ళు దారలతోని కడుపు నింపుకున్నది. టేస్టు బగ్గనే నచ్చినట్టుంది. కడుపు నిండా దాగి బేవ్ అనుకుంటా నిమ్మలంగా కిందికి దిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లపల్లి కాడ ఈత చెట్టెక్కి ఇంత పరిశాన్ చేసింది గి వానరం. అటు దిక్కు దినాం కళ్ళు మాయమైతుందట. దొంగను ఎట్లనన్నా వేసి పట్టుకోవాలని కంకణం కట్టుకున్నారట ఆ ఊరి గౌడన్నలు. పక్కా స్కెచ్ చేసిండ్రు. పథకం ప్రకారం దొంగోడు రాగానే పట్టుకొని వీడియో తీద్దామని అంతా తయారైండ్రు. ఇక కోతి రాగానే వీడియో తీసి కళ్ళు దొంగ కోతేనా అని మస్తు పరిశాన్ అయిండ్రు. అసలే కోతి, దాంట్లో కళ్ళు దాగింది. ఆయంత మత్తు మైకంలో ఏమన్నా చెయ్యజిక్కా అని ఆ నుంచి కోతిని చూసి వీడియోలు తీసి కిందికి రాకముందే పరారైండ్రట గౌడన్నలు. ఈ బుడ్డ వీడియోను కళ్ళు దాగిన కోతని రాసి ఇంటర్నెట్లో ఈడ్చేది ఇడవంగానే కోతి కంటే స్పీడ్గా దునియాలో దుమ్ము దుమ్ము తిరుగుతాంది. ఈ వానరాలు జయ్యంగా ఆఖరికి కళ్ళు ప్రియులకు కూడా కష్టాలొచ్చే కాడికొచ్చింది. కానీ ఈ కోతులు మాత్రం దేన్ని ఇడిచిపెడతలేవు. తినే పండ్లైనా, అండుకునే కూరగాయలైనా, తాగే కళ్ళైనా ఏదైనా మొదలు మేమే టేస్ట్ చేయాలి అన్నట్టే చేస్తున్నాయి పోన్రీ ఈ కోతులు. ఇయ్యాల రేపు టెక్నాలజీతోని ఎంత పరిశాన్ ఉన్నదో అన్నే లాభాలు కూడా ఉన్నాయుల్లా. మనుషులకు కొలువులు లేకుండా ఏత్తున్నాయని ఓ దిక్కు బాధ అవుతుంటే ఇంకో దిక్కు మనుషుల పనులను అలకగా ఏత్తున్నాయని నిమ్మలం కావాల్సి వస్తున్నది. ఎంతో కష్టమైన పోలీసుల కొలువును గిడొక రోబో అలకగా ఏత్తున్నది. చూడుండ్రి చిట్టి రోబో ఎంత స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తున్నాడో. వామ్మో, సారు శాన స్ట్రిక్టే ఉన్నట్టున్నాడు. నరమానవులు ఎవ్వరు భయపడకున్నా గీ శుకునం గజగజ వనికి శంగోబిల్ల అనుకుంటా తొవ్వెట్టున్నదో కూడా చూడకుండా ఉరుకుడు పెడుతున్నది. పోలీసోళ్ళు అన్ని జాగాలుండలేక ఆడాడ రోబో పోలీసోళ్లను రియల్ పోలీసులకు రీప్లేస్ గా పెట్టిండ్రు అమెరికా దిక్కు కాలిఫోర్నియా కాడ. రియల్ పోలీసులు ఎట్లా పనిచేస్తారో అచ్చం గట్లనే పబ్లిక్ జాగాల్లో చుట్టుముట్టు గమనించుకుంటే డ్యూటీ చేస్తున్నాడు గీ షిట్టి రోబో. దీంట్లో అన్ని ముచ్చట్లు రికార్డ్ అయితాయట. ఎప్పటికప్పుడు జనాలను అలర్ట్ చేస్తాడట గీ మర పోలీసు. ఇక అట్లనే అటు దిక్కు తుపాకులతోని కాల్సి జనాల జీవి తీసేటోళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కదా. ఇక పోలీసు రోబోలు గసంటోళ్ళ భరతం పడతాయట. వీటికి కాళ్ళు నొయ్యాయి. రియల్ పోలీసుల లెక్క దూపకు ఆకలికి ఓవుడుండది. ఒంటెలు చెంబట్టుక పోయే అవసరం ఉండది. 24 గంటలు ఆన్ డ్యూటీనే. ఓ గంటో 2 గంటలో ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, ఇరామ్ లేకుంటే డ్యూటీ ఎత్తది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఇయ్యాల రేపు టెక్నాలజీతోని ఏదో ఒక సౌలత అత్తనే ఉన్నది పోన్రి. ఏదన్నా చిన్న తప్పు చేసి దొరికినోళ్ళైతే చేతులు దడిపి తప్పించుకున్న సౌలత అయితే లేదు. అందరు సమానమే గి రోబోకు. ఈ 4వ సింహం కెంచి ఎవ్వరు తప్పించుకోలేరన్నట్టు. ఇసొంటి మనతాన కూడా పెడితే బాగుండని అనుకోవచ్చిండ్రు. కాళ్ళు చేతులు నొయ్యంగా పొద్దుందాకా డ్యూటీ ఎత్తున్న కొందరు పోలీసోళ్ళు. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.